బ్రహ్మ శివలింగం అంటారు. చతుర్ముఖి బ్రహ్మ శివలింగం చాలా అద్భుతమైనటువంటి రూపం. అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. గం గణపతయే నమః. జై హనుమాన్. చోప్రా నది అవతన ఒడ్డున ఉన్నటువంటి చోప్రా నదే కాదు, నర్మదా నది కూడా అంతర్వాహిని అయి 2 నదుల సంగమం చూడొచ్చు. నర్మదా చోప్రా నది అమ్మవారికి హారతి కార్యక్రమం అవతల వైపు నుంచి మనం ఈ వైపు నాగా సాధువులు ఉంటారంట, ఆ టెంపుల్ దర్శించేదానికి ప్రయత్నం చేద్దాం. మాయాదేవి అమ్మవారు అంటారు. ఈ మాయాదేవి అమ్మవారు సకల మాయలకి ఈమె కారణము. ఈమెని డైరెక్ట్గా చూసేదానికి లేదు, అటువంటి కన్నాల్లో మాత్రమే చూడాలా. మీకు అప్డేట్ చూద్దాం. మాయాదేవి అమ్మవారు ఈ కన్నంలోంచి చూడాల్సి వస్తుంది. మాయాదేవి అమ్మవారి దర్శించుకోవాల్సింది. పక్కన ఉన్నటువంటి శివాలయం ఫేమస్ శివాలయం ఇది. హరసిద్ధి మాత టెంపుల్ లోపల శివయ్యను మనం దర్శించవచ్చు. స్వామివారు ఇలా లోపల ఉంటారు. స్వామివారు లింగ రూపంలో లోపల ఉన్నటువంటి వైరం ఇది. అద్భుతమైనటువంటి దర్శనం. ఇంకొక లింగ రూపం నందేశ్వర లింగ రూపం అంటారు. ఈ లింగం మనకి స్పెషల్గా కనిపిస్తుంది. నందేశ్వర రూపంలో ఉన్నటువంటి లింగ రూపం. హరసిద్ధి మాత టెంపుల్లో ఉన్నటువంటి అశ్వత్థామ మహావృక్షం చాలా సంవత్సరాలు ఉన్నాయంటారు. ఇక్కడ పూజలు అవి ఇవి చేయటం జరుగుతుంది. పిశాచేశ్వర మహాదేవ్ టెంపుల్. ఇక్కడ దెయ్యాలు పిశాచాలు ఏమన్నా పట్టుంటే ఇక్కడ ఆ పిశాచేశ్వర స్వామివారిని దర్శించుకుంటే తగ్గుతాయంట. పిశాచేశ్వర మహాదేవ్. స్వామివారి పక్కన నందేశ్వర స్వామివారు, తర్వాత గణేష్ స్వామివారి పరివారం, ఇక్కడ మన శివయ్య. హనుమంతుల వారు, పంచముఖేశ్వర స్వామి. హనుమంతుల వారు పంచముఖేశ్వర స్వామి రూపం మనం కాళికామాత రూపం. అద్భుతమైనటువంటి రూపం. మనకి ఇక్కడ బడా గణేష్, కాశీలో ఎట్లాగైతే గణేష్ స్వామివారు ఉన్నారో ఇక్కడ ఒక్కరే గణేష్, ఆయనే బడా గణేష్. ఈయన దర్శించుకోవాలని కోరిక అందరూ. శుక్రేశ్వర్ మహాదేవ్ టెంపుల్ ఇలా లోపల ఉంటుంది. శుక్రేశ్వర్ మహాదేవ్. ఓం శుక్రేశ్వర మహాదేవాయ నమః. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతా. శుక్రేశ్వర్ మహాదేవ్ మందిర్ చోప్రా నది ఒడ్డున అద్భుతమైనటువంటి టెంపుల్. ఇటువంటి టెంపుల్ మనం చూసుండము. లోపల మనం స్వామివారి దర్శన భాగ్యం కోసం పైకి వెళ్దాం. రావి చెట్టు, చాలా సంవత్సరాల రావి చెట్టు. ఇక్కడ కార్యక్రమాలు కూడా ఇలా చేస్తాం. టెంపుల్ దగ్గరకు వచ్చాం. స్వామివారి వైకుంఠ ధామ్. వైకుంఠధామ్ స్వామివారు శ్రీ మహావిష్ణువు పాలకడపై ఎలా అయితే పనుకో ఉన్నారో అటువంటి రూపం ఇది. వైకుంఠధామ్. సంక్రాంతికి పిండి వంటలు ఇలా చేసుకుంటాం. ఇక్కడ మాత్రం సంక్రాంతి ఇలా 35 ఇలా గుడికాడికి వచ్చి ఇదేదో వంటలు చేసి తలా కొంచెం వాయినాలు ఇచ్చి పెడుతున్నారు. ఇది సంక్రాంతి
స్పెషల్. చోళేశ్వర్ మహాదేవ్ మందిర్ అగస్తముని టెంపుల్ చూడొచ్చు మనం. కాళికా రూపిణైనటువంటి విగ్రహ రూపం. సంతోషి మాత అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్. అమ్మవారు ఎంత సంతోషంగా ఉందో మనం గమనించవచ్చు. హనుమాన్ విగ్రహ రూపం చూస్తున్నాం కదా. చోళేశ్వర్ మహాదేవ్ గుళ్ళోకి వెళ్ళాలా చూద్దాం. చూస్తున్నాం కదా సంతోషి మాతాదేవి పక్కన ఉన్నటువంటి చోళేశ్వర్ మహాదేవ్. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యోతో తైషవే నమః. మంచి టెంపుల్, అద్భుతమైనటువంటి టెంపుల్ ఇది. చుట్టుపక్కల విఘ్నేశ్వర స్వామి వారు, శివుని ఆనంద రూపం ఇది. ఈ మధ్య చెట్టు చాలా ఓల్డ్ టెంపుల్ అంటారు. ఓల్డ్ చెట్టు, చాలా ఓల్డ్ చెట్టు. సంతోషి మాత శిఖరాగ్రం. చుప్రా నది యాక్చువల్గా భారతదేశానికి మధ్యగా ఈక్వేటర్ మీద ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ భారతదేశ మొత్తానికి కూడా మధ్యలో సెంటర్గా ఉన్నటువంటి టెంపుల్ ఏంటంటే మంగళనాథ్ టెంపుల్. దీపాలంకారుడు, ఆయనకి దీపం అంటే అంత ఇష్టం. సో ఈయన దీప ప్రజ్వలనతో ప్రాతకాలం స్వామివారు ఎలా వెలిగిపోతున్నారో మనం గమనించవచ్చు.